వేములవాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం శ్రీ రాజరాజేశ్వర రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటిదేవుల ఎడ్ల పండుగ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న కాటిదేవుల పండుగ నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. రైతులు ఎడ్లను పశు సంపదను తమ ఆస్తిగా భావిస్తారని తెలిపారు. వ్యవసాయానికి సహాయం చేసే ఎడ్లను దైవంగా భావించి నేడు వాటికి ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగించిన పట్ల సంఘం సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగిమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమరయ్య, పుల్కం రాజు, తోట రాజు, ముస్కు ముకుందరెడ్డి, 5 మిత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. అప్పుడే సార్ ఉన్నప్పుడే అన్ని ఎట్లు పట్టుకొని ఉంటే గిట్లా వేములవాడ మండలంలోని శ్రీ రాజరాజేశ్వర రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో కాట్రేవుల పండుగ జరపడం జరిగింది. ఎడ్ల పండుగ అంటారు దీన్ని. ఈరోజు ఎడ్ల పండుగ జరుపుకోవడం జరిగింది. చాలా ఆనందం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారికి వచ్చడం జరిగింది. దీన్ని మేము రైతులం చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది 2వ సంవత్సరం జరుపుకోవడం. ఇది వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కాట్రేవుల పండుగ అనేది ప్రతి సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందు చేసుకోవడం జరుగుతుంది. మా సంఘం పూర్వం నుంచి వస్తున్నది. ఈ మధ్యలో దాదాపు ఒక 10 సంవత్సరాల కిందికి అప్పటి నుంచి ఇది కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. దాన్ని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం మా అందరికీ గర్వకారణం. అంతరించిపోతున్నటువంటి ఆచారాలను మరి వెలిలో తీసుకున్నటువంటి ఈ రైతు మిత్ర సంఘానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క పండుగ విశేషం ఏంటంటే మరి జంతువులు ముఖ్యంగా వ్యవసాయానికి మరి అన్నదండగా ఉండేటువంటి ఎద్దుల పండుగ. మరి ఈ ఎడ్లు మంచి ఆరోగ్యవంతంగా ఉంటేనే మరి రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఎడ్లకు ఎట్లాంటి వ్యాధులు రాకుండా మరి ఇంకా ఇతరత్ర అన్ని పంటలకు కూడా మంచి శుభం జరగాలని చెప్పి ఈ పండుగను చేయడం చాలా సంతోషకరం. పక్కన లక్ష్మీపురం గ్రామంలో రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో కాట్రేవులు అనేది జరుపుకోవడం చాలా విశేషం. మన పెద్దమస కాలం నుంచి వచ్చే ఈ కాట్రేవుల పండుగ అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే ఆశీర్వాణ గారు రైతులకు ఎంతో సహకారం చేసుకుంటూ ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసి మన కాట్రేవులని జరుపుకుంటున్నట్టే మన ఈ రైతులందరికీ ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందట జరుపుకోవడం చాలా ఆనందకరం. ఎందుకంటే పొలాలు ఈతలు పడ్డ తర్వాత ఎడ్లకు మెతగాలు పడ్డా ఇప్పుడు మంచిగా ఉండాలని, గాళ్ళు కాకుండా కానీ అన్ని ఉండాలని, ఆరోగ్యం ఉండాలని వీటికి ఎద్దులకు జాజు పూసి మన దండలు కట్టి మనం ఈ కాట్రేవులు జరుపుకోవడం జరుగుతుంది. పండుగ జరుపుతున్నట్టే సంతోషంగా పోయి వాళ్ళు భోజనాలు పెట్టినవి తినత్తుము. అదేవిధంగా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు అయితే నేనైతే చూడలే ఈ పండుగ. ఇప్పుడు మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇది నేనైతే చూస్తున్నా. ఇది ఎప్పటికీ ఎల్లవెల్ల ఇట్లనే జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన ప్రభుత్వం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు ముందునే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నాడు. రైతులకి రుణమాఫీ మొన్ననే చేయడం జరిగింది. అందులో ఎవరికైనా రాకుండా ఇంకా ముందు చేస్తానని హామీ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జనవరి 26 తారీఖు నాడు మనకు రైతు భరోసా కూడా మనకు వస్తుంది. అదేవిధంగా ఇంకా 12,000 మనకు రైతు భరోసా. వాళ్ళు వేరే అంటే 15,000 అని అన్నారు, కానీ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది కాబట్టి వాళ్ళకన్నా ఒక 2,000 ఎక్కువ పెంచి వేస్తూరు కనుక వారికి కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, లక్ష్మీపురానికి సంబంధించిన ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కాట్రేవుల పండుగ చేసుకోవడం చాలా సంతోషకరం. దానికి
ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆశీర్వాణ గారిని పిలిచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిచి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ వాతావరణం ఎడ్లు సంతోషంగా ఉండాలి, మేము పండించిన పంటలు మంచిగా పండాలనే ఆలోచన కొద్దీ ఈ ఎడ్ల పండుగ చేసుకున్నది ఆనవాయితీగా వస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే పాపన పోలేదు వాళ్ళు. అప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో కాట్రేవుల పండుగ అనేది కనుమరుగైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా చేసుకున్నారు. ఇప్పుడు 2వ సంవత్సరం వీళ్ళు చేసుకున్నది. అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు ఏ అన్యాయం జరగకుండా చూసుకునే ప్రభుత్వం కాబట్టి అందరికీ పేరు పేరున మమ్మల్ని పిలిచినందుకు